హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం ఎన్నికల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు అంటే మన భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ అన్నటువంటి మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలు మొదలైనటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్, అంతేకాకుండా ప్రిజనర్స్, వీళ్ళు ఈ ఎన్నికల్లో పాలు పంచుకోవచ్చా, అంటే వీళ్ళకి ఓటు హక్కు అన్నటువంటిది వర్తిస్తుందా అన్నటువంటిది ఇవాళ మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం. మరి దానికన్నా ముందు అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి అంటే ఒక దేశంలోని ప్రజలు వాళ్ళ యొక్క గవర్నమెంట్ని అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ఇచ్చేటటువంటి ఆ హక్కే ఓటు హక్కు అన్నటువంటిది. సో ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ని అంటే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. అవునా? అది మనకి 3 అంచెల్లో ఉంటుంది. ఎలాగా అంటే మొదటగా సెంట్రల్ గవర్నమెంట్, హైయెస్ట్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది లేదా కేంద్ర ప్రభుత్వం అంటాము. ఇది హైయెస్ట్ లెవెల్, దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం ఉంటుంది. దాని తర్వాత రెండవది వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి రాష్ట్రానికి కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ అంటూ ఉంటుంది. అలాగే మూడవది వచ్చేసరికి లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ అంటే ఏంటి, ప్రతి రాష్ట్రంలో కూడా లోకల్ గవర్నమెంట్స్ అనేటటువంటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సభ లాంటివి. మరి ప్రజలు ఏం చేస్తారు, ఇదిగో ఈ ప్రభుత్వాలకు కావాల్సినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకొని, అంటే ప్రజలు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవటానికంటూ ఒకరికి పవర్ ఇస్తారనమాట. ఇదిగో మీరు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పేసి ఒకరిని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి పాలన కింద వీళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళని రిప్రజెంటేటివ్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. మరి అలాగా 3 అంచెల్లో గవర్నమెంట్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఈ ఎన్నికల్ని ఎవరు నిర్వహిస్తారు? నార్మల్గా సార్వత్రిక ఎన్నికలు అన్నటువంటివి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. నార్మల్గా ఇన్ జనరల్ బై ఎలక్షన్స్ ఇవి కాకుండా సార్వత్రిక ఎన్నికలు అనేవి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మరి ఎవరు జరిపిస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ లేదా ఎన్నికల సంఘం అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మరి అందులోనూ గనక మనం గమనిస్తే ఇప్పుడు మన దేశం మొత్తానికి ఎన్నికలు నిర్వహించేటటువంటి అధికారం అన్నటువంటిది ఆర్టికల్ 324 కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వబడింది. అదే స్టేట్స్ లో అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. మరి ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎవరు అర్హులు అంటే మన భారత రాజ్యాంగం అన్నటువంటిది ఏం చెప్తుంది, ఆర్టికల్ 326 ప్రకారం, ఆర్టికల్ 326 దీని ప్రకారం ఏమని చెప్పింది, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, వయోజన సార్వత్రిక ఓటు హక్కు అన్నటువంటిది కాస్ట్, రిలీజియన్, రేస్, సెక్స్ వీటితో సంబంధం లేకుండా అందరికీ ఉండాలి, అందరికీ వర్తిస్తుంది అనేసి మన భారత రాజ్యాంగం చెప్తుంది. మరి అలా ఉన్నప్పుడు ప్రిజనర్స్ కి వర్తిస్తుందా, ఎన్ఆర్ఐస్ కి వర్తిస్తుందా అంటే అది మళ్ళీ చూద్దాం. అయితే ఇక్కడ ఏంటి అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కింద ఇదిగో మనకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును పొందేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది, రైట్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ ఒకటి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఏమని, రైట్ టు ఓట్ అంటే ఓటు వేసేటటువంటి హక్కు. ఈ ఓటు హక్కు అన్నటువంటిది ఏ రైట్ కిందికి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైటా అంటే ప్రాథమిక హక్కా ఇది, లేదు అంటే కాన్స్టిట్యూషనల్ రైటా అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కా ఇది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఫండమెంటల్ రైట్ అయితే ఇది కంపల్సరీ కాదు. యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ అడిగారండి, రైట్ టు ఓట్ అన్నటువంటిది ఎలాంటి రైట్ అన్నప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అన్నట్టుగా యూపీఎస్సీ గుర్తించింది. మరి దీని గురించే క్వశ్చన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇది స్టాట్యుటరీ రైట్. స్టాట్యుటరీ రైట్ అనేసి ఎప్పుడు పిలుస్తాము, దీనికి ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు దాన్ని స్టాట్యుటరీ రైట్ అనేసి పిలుస్తాము. మనకి ఎలక్షన్స్ కి సంబంధించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అన్నటువంటిది ఉంది. దీని ప్రకారం ఎవరు ఎలిజిబుల్ కాదు వాటన్నిటికీ సంబంధించినటువంటి ఈ రూల్స్ అనేవి ఈ చట్టం ప్రకారం అమలు చేస్తారు. అయితే ఇప్పుడు మన యాక్చువల్ క్వశ్చన్ ఏంటి, ఒకటి వచ్చేసరికి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో ఈ ఎన్ఆర్ఐస్ కి ఓటు హక్కు అన్నటువంటిది ఉంటుందా అన్నటువంటిది క్వశ్చన్. అయితే ఇంతకు ముందు వీళ్ళకు ఓటు హక్కు అనేటటువంటిది ఉండేది కాదు.
కానీ ఎన్ఆర్ఐస్ అంటే ఏంటి? మన భారత పౌరసత్వం కలిగి ఉండి వేరే దేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలా మంది ఎడ్యుకేషన్ కోసం వేరే దేశాలకు వెళ్తూ ఉంటాం. అంతేకాకుండా వేరే దేశాలకు ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తూ ఉంటాం. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి, వాళ్ళ యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది, మన దేశంలో ఏం జరుగుతుందని తెలుసుకోవటానికి, పార్టిసిపేట్ చేయటానికి. మరి అలాంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళు మనకి చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ని కూడా మనం గుర్తించాలి కదా. అలా గుర్తిస్తూ 2011లో మొదటిసారిగా ఇదిగో ఎన్ఆర్ఐలకు కూడా ఓటు హక్కు కల్పించాలి అన్నట్టుగా చెప్పారనమాట. కానీ వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటే కంపల్సరీ మన భారతదేశానికి రావాలి. వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఒరిజినల్ పాస్పోర్ట్ని తీసుకురావాలి. ఒరిజినల్ పాస్పోర్ట్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. అయితే 2018లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఏమని? బ్యాలెట్ సిస్టమ్ ద్వారా, అది కూడా ఈటీపీబీఎస్ అంటాము. ఈటీపీబీఎస్ అంటే ఏంటి? ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫరబుల్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అన్నటువంటిది దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీని ద్వారా డైరెక్ట్గా ఎలక్ట్రానిక్గా కూడా ఎన్ఆర్ఐలు వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించవచ్చు. ఇది ఎన్ఆర్ఐలకు సంబంధించి. మరి రెండవ విషయం ఏమనుకున్నాం మనము? ప్రిజనర్స్ అంటే జైల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవచ్చా అన్నటువంటిది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, ఎవరైతే ఇప్పుడు సెంటెన్స్ పడి ఉంటుంది కదా, శిక్ష పడి ఉంటుంది కదా, అది <2 years ఉందనుకోండి, <2 years అంటే 2 సంవత్సరాల కన్నా జైలు శిక్ష అన్నటువంటి తక్కువగా పడినటువంటి వాళ్ళు ఎలిజిబుల్, వీళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. అంటే ఏంటి? మనకి more than 2 years ఈ సెంటెన్స్ పడినటువంటి వాళ్ళు ఈ ఓటు హక్కును వినియోగించుకోలేరు. మరి చాలా మంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉంటారు. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటే ఏంటి? వాళ్ళ మీద నేరం మోపబడింది కానీ వాళ్ళే ఆ తప్పు చేశారు అనేసి ప్రూవ్ అయి ఉండదు. అలాంటి వాళ్ళని అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటాం. అంటే కోర్టులో ఆ కేసు అన్నటువంటిది నడుస్తూ ఉంటుంది. మరి అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఓటు హక్కును వినియోగించుకోవచ్చా అంటే వీళ్ళకు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అన్నటువంటిది లేదు. మరి ఇంకొకరు ఎవరు అంటే ప్రివెంటివ్ డిటైనీస్ ఎవరైతే ఉంటారో, ప్రివెంటివ్ డిటైనీస్ అంటాము. అంటే ఏంటి? ఏదైనా ఒకటి జరగబోతోంది, ఒక ఇన్సిడెంట్ అనేసి ముందుగానే గుర్తించి జరగబోతుందేమో అనేసి అలాంటి వాళ్ళని ముందుగానే అరెస్ట్ చేస్తారు. సో ప్రివెంటివ్ డిటైనీస్ అంటాము. ఆ పర్సన్స్ ని డిటైనీ అనేసి పిలుస్తాం. మరి ప్రివెంటివ్ డిటైనీస్ కి ఓటు వేసే హక్కు ఉంటుందా అంటే వీళ్ళకి ఓటు వేసే హక్కు అన్నటువంటిది ఉంటుంది. సో ప్రిజనర్స్ లో కూడా అందరికీ ఓటు వేసే హక్కు లేదు అనేసి మనం చెప్పలేము, కొంతమందికి ఉంది. సో ఎక్సెప్షన్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ గురించి మనకి క్వశ్చన్ అనేది రావచ్చు. సో ఇవాళ మనం ఏం తెలుసుకున్నాము? అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎన్ని లెవెల్స్ లో గవర్నమెంట్ అన్నటువంటిది ఉంటుంది, ఎలక్షన్స్ ఎవరు నిర్వహిస్తారు, దీనికి సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్ ఏంటి, అలాగే ఎన్ఆర్ఐస్ కి ఎలక్షన్స్ అనేటటువంటివి వర్తిస్తాయా, అంతేకాకుండా ఈ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్షన్స్ లో పాలు పంచుకోవచ్చా అన్నటువంటిది ఇవాళ మనం చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.